అందరికి హ్యాపీ సండే. మేమైతే ఇగో ఈ రోజు అయితే అమ్మవారి ఇంటికి వస్తున్నాం ఊరికి. ఎందుకంటే ఈరోజు సండే ఒకటి, ఇంకొకటి మా మామయ్య కొడుకు పెళ్లి అయింది మొన్న. అమ్మ అయితే పిలుస్తుంది ఈరోజు వాళ్ళిద్దరిని, కొత్త దంపతులని. అయితే అట్లనే నన్ను కూడా రమ్మ అంటే నేను కూడా వెళ్తున్నా. ఓకేనా? మస్తు పూజలు వచ్చినాయంట, అందరు పోతురంట. గుడి దగ్గర ఒకటి శివాలయం గుడిలో అమ్మవారిని నిలబెట్టి ఈ రోజుకి 1 year. అంటే అమ్మవారిది బర్త్డే అని అంటారంట. అయితే అమ్మవారిది ఈరోజు సెలబ్రేషన్ ఏంటంటే పూజలు అవుతున్నాయి. పార్వతీ తల్లిది పూజలు అవుతున్నాయి. మా ఇంటి ముందర శివాలయం గుడి ఫ్రెండ్స్, ఆ గుడిలో అమ్మవారిని నిలబెట్టి 1 year వెళ్ళినాక చూపిస్తాం. ఓకేనా? ఇప్పుడు వెళ్ళి వస్తున్నాం అనమాట. బస్సు అయితే రిటర్న్ అవుతుంది. మేమైతే రిటర్న్ అవుతున్నాం ఇంటికైతే. సో ఇప్పుడు అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, వెళ్ళాక చూపిస్తాము. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, మేము వెళ్ళాక చూపిస్తాం. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది, అసలు చాలా అంటే చాలా బాగుంది. అయితే ఇదేమంటారు మొక్కజొన్న కంటే వచ్చినాం కానీ నాకైతే భయం అవుతుంది. పెద్ద ప్రాసెస్. బాబా అయితే వీడియో తీస్తాం మమ్మీ రారా అంటాడు. నాకైతే దిగడానికి ఏం లేదు, రావట్లేదు. కాకపోతే ఇవి పెద్దగా ఉన్నాయి కాబట్టి కానీ సో గాయ్స్ కొన్ని మొక్కజొన్నలు అంటే చంపుకోవాలని ఫోటో దింపు. సూపర్ ఉంది ఫ్రెండ్స్. అయితే నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. అసలు ఎంత బాగుందో. అసలు మనుషులు అయితే కనబడరు, లోపల పోతుండైతే ఒక్క రేటు కూడా కనబడదు. మునగ చెట్టు ఉంది. మా బావనైతే మునక్కాయలు చంపుతుంది. మునక్కాయలేనా బాబావి? చెట్టు దగ్గర ఉంది. ఎక్కడ చూస్తున్నావు? బాబా వీడియోకి తోట అయితే మాది కాదు. మా బావ అయితే ఏదో పండుగ అంటున్నాడు. మేము ఊరికి వెళ్ళే టైంలో ఏదో పొలం బాగుందని చెప్పేసి ఫొటోస్కి ఒక వీడియో తీసుకున్నాము, దిగాము. ములక్కాయ చెట్టు నేను చూడలే, మా బావ అయితే చూస్తుంటే చెట్టు మాత్రం మామూలుగానే ఉంది కానీ కాయలు మాత్రం లడ్డు లడ్డుగా ఉన్నాయి. ముదిరిపోయినట్టున్నాయి బావా, కాయలు ముదిరిపోయినా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? మా సొంతం ఊరు పుట్టపాక అంటారు. మా నాన్న వాళ్ళది సొంతం అనమాట. మా నాన్న వాళ్ళ ఊరు సొంతము. మేము ఉండేదైతే అమ్మమ్మ వాళ్ళ ఊర్లో, మా అమ్మ వాళ్ళ ఊర్లో ఉంటాం. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఇది స్కూల్ మాది. మేము అప్పుడు 1 సంవత్సరం చదువుకున్నాం, అది స్కూలు. అట్లకెళ్ళి పోతేమో మా ఇల్లు వస్తుంది. మా నాన్న వాళ్ళ ఊరు, ఈ ఊరు సొంతం మా ఊరు అన్నట్టు. ఇగో ఈ గల్లీలోకి వెళ్ళి పోయినా వస్తుంది, అవతల గల్లీలోకి వెళ్ళి పోయినా వస్తుంది. పాత ఇల్లు అంటే పెంకలిల్లు అంటారు చూడది, కవెల్లు ఇట్లా పోతే వస్తుంది. కానీ కూలిపేసిరు ఇప్పుడు మొత్తం గులగొట్టి. స్టార్టింగ్ లో పెట్టినాం, ఒక వీడియోలా ఉంటది. మా పెద్దనాన్న ఉంటాడు, కొంచెం ఆయనకు బాగాలేకుండే ఇక లేస్తలే. రూపాయలు అమ్మవారి చీర, 2వ సారి 2016లో కవర్ చేసుకో. శతమానం భవత్సదాయ పురుష శతేంద్రియ ఆయుష్. ఇష్టం తర్వాత ఇచ్చు పక్క చూసుకో, అక్కడ రాపించు. చీరలు అయితే వేసుకున్నారు. సడన్గా మేమైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా మార్నింగ్ ఈరోజు వెళ్తున్నాం, నైట్ వెళ్దాం అనుకున్నాం, నైట్ వెళ్ళలేదు. ఇప్పుడైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మా బావ అయితే పెట్రోల్ వేయించుకుంటున్నాం. అక్కడ చూసినాను. ఇది వచ్చేసి ఏమంటారు, తంగడిపల్లి ఏమో, తంగడిపల్లి కదా కన్నయ్య, తంగడిపల్లి. అదో మా పొట్టిదైతే పంపులలో వేసింది. దాని ఫుల్ నిద్ర వస్తుంది, అది ఏదైనా నిద్ర పోతున్నది, అడగొస్తుంది నిద్రలో లేచి. మేమైతే వెళ్తున్నాము. వెళ్ళి ఇంకా నేను రెడీ అవ్వాలి. ఇలా స్కూల్కి ఈరోజు రెడీ అందరూ. నేనైతే డ్యూటీకి వెళ్ళాలి. ఇంకా పోయి వంట చేసి
ఈరోజు మండే పూజ చేసుకోవాలి. ఇక్కడనే ఇంత టైం అయింది. 8:30కి నేను డ్యూటీకి వెళ్ళాలి. ఇప్పుడు పోయి రెడీ అవ్వి ఇంకా తీసుకొని వెళ్ళాలి, డ్యూటీకి వెళ్ళాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఇదైతే మామూలుగా పట్టు చీర నేను నిన్న చూపించలేదు.